హలో. మాట్లాడండి. మాట్లాడండి. చెప్పండి. యాహ్! దిస్ మహేష్. చెప్పండి. యాక్చువల్‌గా నేను ఒక అమ్మాయి ఇద్దరం ఒక 5 ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నాం. హ్మ్. ఇంతకు ముందే అంటే 5 ఇయర్స్ నుంచి మీరు రిలేషన్‌లో ఉన్నారు. రిలేషన్‌లో ఉన్నాం. హ్మ్. ఇంటర్ రిలీజియన్ నేను హిందూ, అమ్మాయి ముస్లిం. హ్మ్. అంటే మేము ముందే ఫిక్స్ అయినాం పెళ్లి చేసుకోలే మనకవ్వదు అని. హ్మ్. 20 డేస్ హ్యాపీగానే ఉంది. హ్మ్. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ రిలీజియస్ అతనితో మాట్లాడుతుంది. బికాజ్ అతను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. హ్మ్. నాకు జెన్యూన్‌గా వదిలేయాలని ఉంది. బట్ నేను తనని వదలలేకపోతున్నా. అమ్మాయి గూడా జెన్యూన్‌గా నాకు అన్నీ చెప్తుంది. హ్మ్. నాకు అమ్మాయిని తను హ్యాపీగానే వదిలేయాలని ఉంది. బట్ నేను వదలలేకపోతున్నా. రైట్. అది మీకు ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయి మీతో పాటే ఉండాలి అనేది. దట్ ఈస్ నాట్ లవ్. లవ్ డిఫరెంట్. మీరు రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలని మీ కోరిక ఉంది. రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్ల మీకు బెనిఫిట్ ఉంది కాబట్టి. ఒకవేళ పెళ్లి చేసుకున్నట్లయితే పెళ్లి తర్వాత ఆమెకు వదిలేయాలని మీకు థాట్ వచ్చే అవకాశాలుంటాయి. కానీ పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్లి చేసుకునే అవకాశం లేదు కాబట్టి, ఆమె వదిలేయటం కష్టంగా అనిపిస్తది మీకు. మనకేదైతే మన చేతుల్లో ఉందో దాని విలువ ఉండదు. ఏదైతే పోతదని తెలిసిందో దాని పట్ల ఎక్కువ ఇదుంటది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి సముద్రం చూసిన దానికంటే ఇంద్రధనుస్సు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఇంద్రధనుస్సు కొంచేపే ఉండి ఎళ్ళిపోతది. అలాగే వచ్చి సినిమా అయిపోతది. అయిపోకపోతే సినిమా బోర్ కొడతది. సినిమా ఒక 2 అవర్స్‌కో, 2 ½ అవర్స్‌కో అది ఫినిష్ అయిపోయి మన ఇంటికి పోవాలి. ఆ సినిమా థియేటర్ నుంచి బయటకొచ్చేయాలన్నప్పుడు మనకు బాధగా అనిపిస్తది. ఒకసారి ఆలోచించు చిన్నప్పుడు సినిమా అయిపోతుంటే బాగోలేదు మనకి. ఇంకా ఉంటే బావుండు అనిపిచ్చింది. సేమ్ అటువంటిదే ఇది. అయితే దీనికి మీరు ఆమె జీవితం ఆమె హ్యాపీగా ఉండాలని కోరుకోవటం మంచిదే. అయితే మీరు సపోర్ట్‌గా కొంచెం ఏమైనా కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే. రైట్? చెప్పండి. రైట్. వెల్ రైట్.